హలో నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు జర్నలిస్టుల పైన పెడుతున్న అక్రమ కేసులు పెట్టడమే కాకుండా జైల్లో పెట్టి వేధింపులు గురి చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా రేవంత్ సర్కార్ ఉపా చట్టాన్ని, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఎవరైతే టెర్రరిస్టుల మీద లేదా బహిష్కృత సంఘాలు ఉంటాయో, బహిష్కరణకు గురైన సంఘాలు ఉంటాయో, చట్టపరంగా అన్లాఫుల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు ఉండే సంఘాలు ఉంటే వాళ్ళ మీద పెట్టే కేసుని జర్నలిస్టుల మీద పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సిఐ భాస్కరన్ ఎక్స్కు లెటర్ రాసిండ్రు. తెలుగు స్క్రైబ్ అనే ఒక హ్యాండిల్ వివరాలు కావాలని ఉత్తరం రాసిండ్రు. ఆ ఉత్తరాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో అత్యున్నత సంస్థ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ప్రముఖ పత్రికల్లో ఉండే ఎడిటర్లు అందరూ దాంట్లో సభ్యులుగా ఉంటారు. ఆ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఈరోజు ఆ ఉత్తరం రాయడాన్ని ఖండించింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ఉత్తరాన్ని వెనక్కి తీసుకోవాలా, ఈ సమాచారాన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కోరడం జర్నలిస్టుల స్వేచ్ఛకు విరుద్ధమనేది. మీరు ఏదైతే లేఖ రాసిండ్రో, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చాలా కీలకమైన ప్రశ్నను లేవనెత్తింది. మీరు ఏదైతే లెటర్ రాసిండ్రో, ఎక్స్కి ఎవరైతే లెటర్ రాసిండ్రో, ఎక్స్ లెటర్లో మీరు చాలా క్లియర్గా ఫిల్దీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు వాళ్ళ ట్వీట్స్లో అని చెప్పేసి పెట్టిండ్రు అని చెప్పేసి అన్నారు. కానీ ఒక్క ఆధారాన్ని కూడా మీరు సమర్పించలేదు, ఒక్క లింక్ కూడా మీరు దాంట్లో పొందుపరచలేదు. పొందుపరచకుండా మీరు ఈ సమాచారాన్ని ఎట్లా అడుగుతారు? ఈ లెటర్ని మీరు వెనక్కి తీసుకోవాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ రాసింది. ఆ లెటర్ని ఈరోజు మీడియాకు విడుదల చేసింది. తెలుగు స్క్రైబ్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రముఖ ఎక్స్ హ్యాండిల్. అక్కడ మీకు అన్ని సమాచారాలు, ఏ సమాచారాన్ని అయితే ఎల్లో మీడియా దాచిపెడుతుందో, ఏ సమాచారాన్ని అయితే గుంపు మీడియా దాచిపెడుతుందో, ఆ సమాచారం అంతా కూడా తెలుగు స్క్రైబ్ ఎక్స్ హ్యాండిల్లో ఉంటుంది. ఆ ఎక్స్ హ్యాండిల్ మీద కక్షగట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ ఆ ఎక్స్ హ్యాండిల్ని మూసేయించాలని చూస్తుంది. ఎట్లయినా ఎక్స్ హ్యాండిల్ వెనుక ఉన్న వాళ్ళను ఉపా చట్టం ఉపయోగించి జైల్లో పెట్టాలని చూస్తుంది. ఉపా చట్టం పెట్టడం అంటే ఖచ్చితంగా బెయిల్ లేకుండా కనీసం 6 నెలలు జైల్లో ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయినా కూడా 6 నెలల లోపల వాళ్ళ జైళ్ళ నుంచి బయటికి వచ్చే అవకాశం లేదు. ఇంతకుముందు మనం చూసినాం, అనేక మంది కాశ్మీర్ వేర్పాటువాదుల మీద ఈ కేసుల్ని పెట్టింది యూపీఏ ప్రభుత్వం. అనేక మంది ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కొందరు జర్నలిస్టుల మీద కూడా ఈ కేసులు పెట్టింది. ఇప్పుడు తాజాగా బడేబాయ్ చేసిన పనిని ఇక్కడ తెలంగాణలో చోటేబాయ్ చేస్తున్నాడు. చోటేబాయ్ కూడా ఎక్స్కు లెటర్ రాసి ఉపా చట్టం ప్రయోగించినట్టుగానే ఉపా చట్టం కింద సమాచారం ఇవ్వమని లెటర్ రాసిందంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ చట్టాన్ని వినియోగించి ఎవరైతే సమాచారం ఇస్తున్నారో, ఎవరైతే ప్రభుత్వం ఏ తప్పులు చేస్తుందో, ప్రభుత్వాన్ని ఎండగట్టే సమాచారం ఇస్తుందో, ఆ ఎక్స్ హ్యాండిల్ని ఒక రకంగా మూసేయించాలని చూస్తుంది. మనం చూసినాం ఇంతకుముందు అనేక సందర్భాల్లో సోషల్ మీడియా వాళ్ళ మీద రేవంత్ సర్కార్ కేసులు పెట్టింది, ఫేక్ కేసులు పెట్టింది, నిలవలేని కేసులు పెట్టింది, కోర్టుల్లో నిలవలేని కేసులు పెట్టింది. అయినా కూడా ఎక్స్ హ్యాండిల్ ఆ సోషల్ మీడియా వారియర్స్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. తాజాగా తెలుగు స్క్రైబ్ మీద కూడా అట్లాంటి ఒక దుర్మార్గానికి ఒడిగడితే యావత్ భారతదేశం ఖండిస్తుంది. భారతదేశంలో ఉన్న అనేక జర్నలిస్టు సంఘాలు ఖండించినాయి, సీనియర్ జర్నలిస్టులు ఖండించినప్పుడు తాజాగా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా దీన్ని ఖండించింది.